నమస్తే, వెల్కమ్ టు వరంగల్ టీవీ. ఈరోజు మనము లింగాల కేదారి ఫుడ్ కోర్ట్లో ఉన్నాము. లింగాల కేదారి గారితోని. సార్ చెప్పండి, మీ ఒక ప్రస్తావన ఎలా స్టార్ట్ అయింది ఏంటని. మన గతంలో 2017లో మీ ఒక స్టోరీని టెలికాస్ట్ చేశాము. ఆ స్టోరీ టెలికాస్ట్ చేసిన తర్వాత నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడికి మీ స్టోరీ అనేది చేరింది. సో ఈ గత 7 yearsకి వెళ్ళి మీ ట్రావెల్ ఎలా ఉంది? ఇప్పుడు మీరు పోతుంటే ఎవ్రీ 6 monthsకో 4 monthsకో ఏదో ఒక డిఫరెంట్ అనేది మీ హోటల్లో అనేది మేము గమనిస్తుంటాము. చెప్పండి, ప్రస్తుతానికి మీ బిజినెస్ ఎలా ఉంది? ప్రస్తుతానికి మీ హోటల్లో మీరు అవైలబుల్ ఫుడ్ ఏంటి? ఇప్పుడు మీరు కరోనాలో మాకు చాలా ఇబ్బంది అయిపోయింది, దానివల్ల చాలా దెబ్బ తిన్నాం. తర్వాత మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసిన. కాకపోతే జనాలకి ఏంటంటే వాళ్ళు అంత అంటే 100 రూపాయలు భోజనం ఇచ్చి తినేంత లేదు ఎవరికి. ఇంట్లో ఖర్చులు కానీ అన్ని రేట్లు పెరిగినాయి కనుక వాళ్ళందరికీ తక్కువ రేట్లో ఇవ్వాలని మళ్ళీ ఆలోచించి 50 రూపాయలకే ఒక బగారా రైసు, తర్వాత చికెన్ కర్రీ లేదా చేప కర్రీ, బోటి కర్రీ, లేకుంటే తలకాయ కూర, ఏదో ఒక ఐటమ్ మన ఇంట్లో తిన్నట్టు హోమ్ ఫుడ్గా. హోటల్లాగా 10 ఐటమ్లు 5-6 పెట్టినట్టు పెట్టు లేదు. అది ఇప్పుడు పెట్టినాం, చాలా బాగున్నది. అందరూ రెస్పాన్స్ అవుతుండ్రు. ఆటోలు కూడా వాళ్ళ కిరాయిలు దొరకక ఉచిత పథకాలతోని ఆ కిరాయిలు దొరకక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా దృష్టిలో పెట్టుకొని 50 రూపాయలకు భోజనం తినిపోతుండ్రు, వాళ్ళు సంతోషపడుతుండ్రు. రెగ్యులర్ కస్టమర్స్ కాకుండా మాకున్న సమాచారం ఏంటంటే లింగాల కేదారి ఫుడ్ అంటే చాలామంది ఇంటి నుంచి ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఆర్డర్ చేస్తున్నారని విన్నాను. ఎలా ఉంది అది క్యాటరింగ్ బిజినెస్? నాకు మెయిన్గా క్యాటరింగ్ అండి, సంపాదన అంతా క్యాటరింగ్. హోటల్ అంతా సోషల్ సర్వీస్, దాంట్లో ఏమి ఉండదు ఇన్కమ్. క్యాటరింగ్లో వస్తే రోజు 2-3 క్యాటరింగ్లు ఉంటాయి. నాకు ఆ ఇన్కమ్ చాలనుకున్నా, ఈ 10 మందికి సోషల్ సర్వీస్ చేయాలని ఇప్పుడు ఆ 50 రూపాయలతో భోజనం పెడుతున్నా. అందరూ హ్యాపీ, నాకు కూడా సంతోషంగా. వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ వాళ్ళ సర్వే ప్రకారం 2050లో మనకి ఫుడ్ స్కేర్సిటీ అనేది ఉంటుంది. వాళ్ళు చెప్పిన ప్రకారం మొత్తం ప్రపంచంలో ఫస్ట్ జర్మనీ, ఆ తర్వాతతో మొత్తం భూమి మీద లింగాల కేదారి దగ్గరే అన్నం అన్నది వృధా చేయదన్న కాన్సెప్ట్తో మీరు స్టార్ట్ చేశారు. అవును, మీరు చేసిన తర్వాత మీకు చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఈ షరతులు అనేది పెడుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే మనం ఆ షరతులు పెట్టచ్చు. పెట్టే ముందు ఏంటంటే ఏ ఫుడ్ అయితే వండుతామో అది ముందు మనం తిని మనకు ఓకే అనుకుంటేనే కస్టమర్కి పెట్టాలి. మనం ఏదో మాస్టర్ని నమ్మితే అతను వంకాయ ఉడకలేదు అనుకో, అప్పుడు అతను పడేస్తాడు. ఎందుకు పడేస్తేనే ఏం కొచ్చినాయలేవు, ఎందుకు ఉడకలే కనుక. ఆలుగడ్డ ఉడకలేదు అనుకో, కడుపు నొప్పులు వస్తాయి కనుక అతను పడేస్తాడు. అలా కాకుండా మంచిగా ఉడకాలి, మంచిగా టేస్ట్ చూసుకోవాలి. అట్లా పెట్టినప్పుడు మీరు ఏ కండిషన్ పెట్టినా కస్టమరు మనం మాట్లాడవచ్చు, ఎందుకు పడేస్తున్నాయి, ఏమైంది, ఎందుకు వేసుకున్నావు అంతాను అని అడగవచ్చు. అందరికి నాను ఒక్కరు మాట్లాడాలి అనుకున్న చాలామంది మారిన్లు, ఇన్స్పైర్ అయిన్లు. నాది టూరిజం లాగా ఇప్పుడు ఎక్కడి నుంచి పిల్లలు తీసుకొస్తే మా హోటల్లో తినిపించి వాళ్ళకి సిస్టమ్ నేర్పుతారు. ఎందుకంటే హాస్టల్లో పడేస్తున్నారు ఫుడ్ కనుక వాళ్ళకు ఆ పిల్లలు నేర్పడం కోసం చూపెట్టడం టూరిజం అంతా తిరిగిన తర్వాత మన హోటల్ తీసుకొచ్చి ప్రతి సండే ఎక్కడి నుంచి ఉన్న టూరిజం వచ్చిన వాళ్ళు పిల్లలకి చెప్తాం, వాళ్ళకి తక్కువ రేట్లో ఇస్తాం భోజనం. మీ దగ్గరకు తర్వాత 10 రూపాయలు రివార్డ్ కూడా ఇస్తాం. మీ దగ్గరకు వచ్చే కొత్త కస్టమర్లకి ఈ షరతులను మీరు చెప్తారా, ఏదన్నా తెలుసుకొని వస్తారు? ఎలా ఉంటుంది ఒకవేళ వాళ్ళు తెలియక వదిలేస్తే పరిస్థితి ఏంటి? మ్యాక్సిమం 99% అందరూ యూట్యూబ్ న్యూస్లో పక్క వాళ్ళు చెప్పిందో విని వస్తారు. ఎవరో ఒకరు కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి మేము ఏం చెప్పుంటే పక్క వాళ్ళే చెప్తారు. పక్క తినే వాళ్ళే, బాబు ఇక్కడ ఫుడ్ పడైతే ఫైన్ వేయాలి తినాలని చెప్పి పక్క వాళ్ళే చెప్తారు. పక్క తినే వాళ్ళు కంపల్సరీ చెప్తారు. అది మన దగ్గర బోర్డ్స్ ఉంటాయి, బోర్డు చదవలేకుంటే పక్క వాళ్ళు చెప్పేస్తారు. అదే అయిపోయి మాకు. చివరిగా ఒక మాట చెప్పండి, ఇప్పుడు మీ వీడియో చూసే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఫుడ్ గురించి? ఫుడ్ను మెయిన్గా గౌరవించాలి. ఎవరు ఎంత చదువుకున్నా, ఎంత మేధావులైనా, ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ఫుడ్ లేకుండా బతికలేరు కనుక ఆ ఫుడ్ను గౌరవించండి. ముందు భవిష్యత్తులో ఫుడ్ దొరకడం కష్టమవుతుంది. ఎందుకంటే పండించే వ్యవసాయదారులు తగ్గుతున్నారు. అందరు చదువుకొని అందరు నౌకర్లే ఆలోచిస్తున్నారు. భూములు అమ్ముకొని అవన్నీ మిత్తులకి ఇవ్వడం వల్ల అమెరికా పంపించడమో చేస్తున్నారు. ఎవరు పండించడానికి ఎవరు ముందుకు వచ్చలేదు, శ్రమ ఎక్కువ అని, దాని వాల్యూ లేదని. కనుక ఆ పంట తగ్గిన కొద్దీ రేట్లు పెరుగుతున్నాయి. కనుక మీరు ఉన్నదాన్నైనా జాగ్రత్తగా వేస్ట్ చేయకుండా, నలుగురు ఇంట్లో ఉంటే ముగ్గురికే వండుకోండి అన్నం, ఆ నలుగురు షేర్ చేసుకోండి. కొంచెం తక్కువ తినండి, ఋషుల్లాగా బతకండి, ఋషుల్లాగా ఉండండి. బాగా తినడం ఎందుకు? అదే నేను అందరి సందేశం. తక్కువ తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నా డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు. కనుక అప్పుడు మీకు ఆ ఫుడ్ విలువ తెలుస్తుంది. కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఇంకా కొంచెం ఉంటే బాగుండని దాన్ని నీట్గా తింటారు. కొంచెం ఎక్కువ ఉంటే తినంత తింటారు, మిగతా పడేస్తారు. సార్, వరంగల్ టీ త్వరకి వెళ్ళి మీకు ఆల్ ద బెస్ట్. మీరు ఇట్లనే ఇంకా బిజినెస్ మంచిగా నడిపి ఈ ఒక మంచి సందేశం మన ప్రజలకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదండి, ఫుడ్ అనేది మీ ఇంట్లో మీరు కూడా వేస్ట్ చేయకుండా జాగ్రత్త పడేసి ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.